మిత్రులు, ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులరా, ఈ రోజు మనం గోవులు ఏవైతున్నాయో గోమయాన్ని గోమయే లక్ష్మి అని అంటాం. అంటే గోమయం ఎక్కడ ఉందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అంటే ఇల్లు అల్లుకుంటాం మాట్లాడడం. ఈ రోజున గోమయం ఏదైతే ఉందో ఆవుల దగ్గర మనం తీసుకుంటా ఉన్నామో ఆ గోమయాన్ని అంతా కూడా ఆవు పేడని పిడకలు చేసుకుందాం అన్న ఆలోచనతో ఇలా తొక్కోవడం జరుగుతుంది. చూసారండి, పిడకలు చేయడం జరుగుతుంది. నేను మా సోదరి మండలితో కలిసి. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నది చేసిన పిడకలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా ఆరబెట్టుకోవడం కూడా జరుగుతుంది. మిత్రులారా, గతంలో గోబర్ గ్యాస్ అని ఒక పొల్లుంటే 10 పిడకలు ఉంటే వంట అయిపోయేదని చాలా మంది మిత్రులు సోదరిమణులు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున మనం పిడకలు ఏవైతే ఎండిపోయిన తర్వాత ఇలా మనం వంట చేసుకోవడానికి పొయ్యేది ఏర్పాటు చేసుకున్నామో ఇలా పిడకలతో వంట చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మీరు గమనిస్తే ఈ గోమయంతో చేసిన పిడకలు ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఆహారం ఉడికించడానికే కాదు, ఉడికిన తర్వాత కూడా దీంతో మనం డిష్ వాష్ పౌడరు, దంత ద్రావణానికి చేసుకోవడానికి పళ్ళ పొడి కూడా తయారు చేసుకోవచ్చు.